నాకున్న సంపదలన్నీ రెక్కలిచ్చి పోకముందే, నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే, నాకున్న సంపదలన్నీ రెక్కలిచ్చి పోకముందే, వాడుకో యేసయ్యా నీ కాడి ఆడిపోకముందే నన్ను వాడుకో, వాడిపోకముందే నన్ను వాడుకో, వాడిపోకముందే నన్ను వాడుకో, వాడిపోకముందే నన్ను వాడుకో. నన్ను వాడుకో ప్రభువా అన్న ఉద్దేశంతో మీరు అందరూ ఇక్కడికి వచ్చారు అని నాకు తెలుసు, దేవుడికి తెలుసు, నీకు తెలుసు. రక్షింపబడిన తర్వాత మనం దేవుడి కొరకు వాడబడాలి అందరూ ఆసక్తి కలిగి ఉంటాం. రక్షణతో సరిపెట్టుకోం. రక్షింపబడిన ప్రతి ఇంటికి ఒక బాధ్యత ఉంటుంది. నేను దాంట్లో వాడబడాలి అన్నాం. కాబట్టి ఆ తలాంతులు మనందరికీ ఇచ్చాడు, మొదటి సేవకులకు ఇచ్చారు. కాబట్టి ఆ తలాంతులతో మరి ఇక్కడ సేవకులు మరి జయరాజు గారు, మరి ఆనారాయణ సేవకులు దేవుడి గారు, మరి జాగరణ సేవకులు తిరుపతి గారు, మరి జాన్ సేవకులు జాన్ గారు, వాళ్ళ నలుగురు కూడా ఇక ప్రజెంట్ ఇక్కడ నాకు ఆల్రెడీ పరిచయం వాళ్ళు. అలాగే మరి ప్రార్థన చేసిన పాస్టర్ గారు, ఇంకా అనేక సేవకులు ఇచ్చారు. వారు కూడా అంటే సేవకులు అందరి తాలూకు ఉద్దేశాలు ఇవన్నీ నా ఉద్దేశం. మీలో కొంతమంది అక్కడే వాడబడుతున్నారు. అందరి తాలూకు ఉద్దేశాలు ఏంటంటే రక్షింపబడిన తర్వాత మనం ఏదో పని కొరకు దేవుడి కొరకు ఉపయోగపడాలి. ఏ వాయిద్యకారులతో, లేదో పాటలు పాడేవాళ్ళకో, లేదా ఒక బయట టీచర్కో, ఒక పాస్టర్గో, ఏదో ఒక పని దేవుడి కొరకు ఒక పాత్రగా పాడబడాలి అన్న కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుందా ఉండదా? ఉండదు. కాబట్టి అందరూ మనం ప్రార్థన చేసేది అదే, వాడుకో ప్రభు అన్నాను. నువ్వు ఎందుకోసం నన్ను రక్షించుకున్నావో నన్ను రక్షణతో పాటు నాకు ఇచ్చిన పనిచ్చి ఆ సంఘంలో ఏదో పనిలో నన్ను వాడుకో, సార్వత్రిక సంఘంలో ఏదో పనిలో నన్ను వాడుకో అని మన దేవుడికి మాట్లాడవలసి ప్రార్థించవలసి ఉన్నాం. ఓకే, చాలా సంతోషం. ఈరోజు దేవుడు మనకి సమయించినందుకు, మనల్ని ఆశించి ఆరోగించి మనల్ని సమకూర్చినందుకు, చక్కని వాతావరణం ఇచ్చినందుకు దేవుడికి మొదటిగా వందనాలు స్తోత్రాలు తెలియజేద్దాం. హల్లెలూయా. అలాగే ప్రత్యేకంగా ఇక్కడ నాకు వచ్చినటువంటి మాస్టర్ గారు జయరాజు గారు, వారి యొక్క సంఘ పిల్లలందరూ కూడా ప్రత్యేక వందనాలు. తిరుపతి గారికి, మనకి దేవుడి గారికి, జాన్ గారికి, అందరికీ కూడా వచ్చిన సేవకులకి, సేవకురాలకి, యూత్ పిల్లలందరికీ కూడా, మరి అందరూ కూడా కుమారులందరికీ కూడా మీకు అందరికీ నేను చాలా పెద్దవాడిని, మీకు ఆత్మీయ ధైర్యం లాంటి వాడిని. కాబట్టి కుమార్తెలని నేను సంబోధిస్తున్నాను. నా పిల్లలు అని కూడా మిమ్మల్ని అంటాం ఒక్కోసారి. కాబట్టి నా పిల్లలారా, మనందరం కూడా ధన్యులం. దేవుడి విషయంలో మనం ఈరోజు దేవుడు కలిగి ఉన్నామంటే అసలు మనం ధన్యులు అని బైబిల్ చెబుతుంది. యెహోవా దేవుడి జనులు ధన్యులు. అక్కడికే మన ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు, లోకంలో ఎంతమంది గొర్రెలైన వారు ఉన్నారు, లోకంలో ఎంతమంది గొప్ప గొప్ప వారు ఉన్నారు. కానీ పౌలు అంటున్నాడు, గురించి పత్రిక ఏమంటున్నాడు, వాళ్ళెవరికి లేనట్టు ధన్యత లోకంలో మీకు నాకే మనకే వచ్చింది అంటున్నాడు. లోకంలో ఇరువారైన వారు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నిక లేని వారు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, తృణీకరింపబడిన వారు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సమాజం ఎవరైతే చిన్న చూపు చూస్తుందో వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని దేవుడు చెప్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో జామి మండలంలో, మరి ఈ తాలూకా మండలాల్లో, విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి మండలాల్లో మనకన్నా గొర్రెలైన వారు, మనకన్నా తెలివైన వారు, మనకన్నా కోటీశ్వరులు, మనకన్నా బలవంతులు, మనకన్నా బలం గల వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళు ఏర్పాటు చేసుకోలేదు. అసలు దేవుడు వాళ్ళు రక్షించుకునే లేదు. దేవుడు నామం స్తోత్రం గాక. మనల్ని మాత్రం దేవుడు రక్షించుకున్నాడు. మనకు మాత్రం ఆయన వాటికి బయలుపరిచాడు. మనకు మాత్రం వాటికి నేర్పిస్తున్నాడు. మనల్ని మాత్రం ఆయన కొరకు వాడుకుంటాడు. ఆమేన్. కానీ వీళ్ళారా, మనకి ఇది చాలా ఆశీర్వాదకరమైనటువంటి శుభదినాలు దేవుడు ఇచ్చాడు. ఇందాక మనకి జాన్ గారు మాట్లాడుతూ ఇక్కడ ప్రార్థన చేస్తున్న సందర్భం అనుకుంటున్నాం. ఆమోస గ్రంథంలో మాట జ్ఞాపకం చేశారు. ఆమోస గ్రంథంలో 8-11 చదివితే రాబోతున్న రోజుల్లో గొప్ప కరువు వస్తుంది. అది ఎలాంటి కరువు అంటే అన్నం లేక, మంచినీళ్ళు లేక, వస్త్రాలు లేక ఆ కరువు కాదు, వాక్యం దొరకదంట.
రాబోతున్న రోజుల్లో వాక్యం దొరకదు. ఎక్కడికైనా చర్చికి వెళ్దామంటే చర్చి దొరకదు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామంటే పాస్టర్ గారు ఉండరు. పోయి ఎవరైనా బైబిల్ చెప్తారంటే బైబిల్ టీచర్ ఉండరు. బైబిల్లో కూడా ఉండవు. సేవలు ఉండవు, సంఘాలు ఉండవు, మందిరాలు ఉండవు, బైబిల్ ఉండవు. కానీ వాక్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుంది, యేసు ప్రభువును తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది, మందిరానికి వెళ్ళాలని ఆసక్తి ఉంటుంది. కానీ కరువు. ఆ సముద్రం నుంచి ఈ సముద్రం తిరుగుతారు అనిపించేలాగా. కానీ ఎక్కడ ఒక వాక్యం దొరకదు. అలాంటి రోజులు రాబోతుందని బైబిల్ చెబుతుంది. ఒకప్పుడు ఇశ్రాయేలు కాలం రోజులు వచ్చే దాని నిశ్శబ్ద కాలం ఉన్నారు. మళ్ళీ మన దగ్గర మధ్య జరిగిన కాలం అంటే మరలా క్రైస్తవ సంఘానికి అదే కాలం అలా రాబోతుంది. ప్రభు రాముడు ఇచ్చిన తర్వాత సంఘం ఎత్తబడిన తర్వాత ఇక విడవబడిన ఉన్న శ్రమలు 7 శ్రమలతో పాటు ఇక వాళ్ళ వాక్యం కరువైపోతుంది. ఒకవేళ ఎక్కడ పాస్టర్ గారు దొరికితే బాగుంది ప్రార్థన చేయించుకుని అనుకుంటారు. కానీ ఎవరు పాస్టర్ గారు ఉండరు. ఎవరైనా వాక్యం చెప్తే బాగుంది అనుకుంటారు, చెప్పేవాడు ఉండడు. ఇక మందిరం కాదు, సంఘం కాదు, అసలు దేవుడు నమ్ముకున్నారు. ఆ దేవుడిని దైవగల అందరూ కూడా సంఘం ఎత్తబడిపోతుంది. విడవబడిపోవడం అందరికి మహాశ్రమ. వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు. అప్పుడు మారు మనసు పొందుతారు. వాళ్ళు బైబిల్ నేర్చుకుందని, దేవుడు నమ్ముకుందని చాలా మంది ప్రయత్నం చేస్తారు. కానీ అది అవకాశం కూడా. కాబట్టి ఆ రోజు రాకముందే మనం సమయం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకొని వాక్యాన్ని నేర్చుకుంటే బాగుంటుంది అనేది చాలా మంచి మాట జ్ఞాపకం చేశారు. కాబట్టి ఈ విషయం పెట్టి మన దేవుడు శుద్ధిద్దాం. పురిలారా, ఇప్పుడు బైబిల్ అన్నది ప్రపంచంలో ఒకవేళ లేదు అనుకుందాం. ఈ మన చేతిలో ఉన్న బైబిల్ ప్రపంచంలో లేదు. కాసేపు అనుకోండి. ఇప్పుడు రాబోతున్న రోజులు ఎలాగ ఉండదు. అసలు బైబిలే లేదనుకుందాం. ఇప్పుడు బైబిల్ మన చేతిలో బైబిల్ లేదండి. బైబిల్ పుట్టలేదండి. బైబిల్ రానికన్నా సాధారణంగా అడ్డేసాడు. ఏదో అయిపోయిందండి. అయితే మొదలు ఎవరు అడ్డేసారు, బైబిల్ లేకుండా అయిపోయిందండి. మన పరిస్థితి ఒకసారి ఊహించుకో. బైబిలే లేకపోతే నా పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటి, మా అందరి పరిస్థితి. బైబిల్ ఈ వేళ రావడాన్ని, లోకంలో బైబిల్ ఉండడాన్ని, ప్రపంచంలో ఈ బైబిల్ ఉండడాన్ని ఏమైనా మన ప్రాంతానికి కానీ, లేదా మన రాష్ట్రానికి కానీ, మన దేశానికి కానీ, ప్రపంచానికి కానీ ఏమైనా ఉపయోగం జరిగిందా ప్రశ్న వేసుకోవడం. ఈవేళ మతోన్మాదులు, అన్యజనులు ఈ ప్రశ్న వేసుకోవట్లేదు. మాకు తెలియదు, బైబిల్ తెలియదు. మనం ప్రశ్న వేసుకోవాలి. బైబిలే కానీ ఈ లోకంలో లేకపోతే నేనేమై ఉండేవాడిని? బైబిలే కానీ లేకపోతే మీరేమై ఉండేవారు? బైబిలే కానీ లేకపోతే ఈవేళ ప్రపంచంలో ఉగ్రవాదులు, ఈరోజు ప్రపంచంలో మందుబాబులు, ఈరోజు ప్రపంచంలో వ్యభిచారులు, ఈరోజు ప్రపంచంలో గోటాలు, దొంగలు, నరహంతకులు, చూడకపోవడం దొంగ లాంటి వాళ్ళు ఎంతో మంది ఈ సమాజాన్ని కీడు చేయాలనుకున్న వాళ్ళు ఎంతో మంది మార్పు వచ్చేదంటే వాళ్ళు అసలు మారుతారంట. వాళ్ళు ఏ పోలీసులైనా ఏ చట్టాలైనా వాళ్ళు మార్చగలవా? కానీ బైబిల్ ఉండబట్టే స్టూడెంట్ దొంగ లాంటి వాళ్ళు, రౌడీలు లాంటి వాళ్ళు, కేటీగారు లాంటి వాళ్ళు, ఉన్మాదులు లాంటి వాళ్ళు, ఉగ్రవాదుల్ని, రాష్ట్రాలకి, నరహంతకుల్ని, వ్యభిచారుల్ని, మందుబాబుల్ని, అనేకమైనటువంటి వ్యసనాల వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఈ బైబిల్ బతికించి, ఈ బైబిల్ మార్చేది వాళ్ళు. ఈ బైబిల్ అనేక కుటుంబాలను కడుతుంది. ఈ బైబిల్ అనేక మంది జీవితాలు వెలిగిస్తుంది. ఈ బైబిల్ సమాజానికి ఎంతో సేవ చేస్తుంది. ఈ బైబిల్ విషయంలో ఈ రోజు మన దేశంలో స్కూల్స్ పెట్టారు, హాస్టల్స్ పెట్టారు. విద్య రంగాల్లో అనేక పరిచర్యలు ఎన్నో ఉన్నాయి మన దేశంలో. క్రైస్తవ మిషనరీ లేకపోతే, బైబిలే లేకపోతే మిషనరీ లేరు. మిషనరీ లేకపోతే ఇవాళ మన దేశంలో విద్య, వైద్యం, పరిచర్య ఏదీ లేదు. మన బ్రతుకులు కానీ, మన కుటుంబాలు కానీ అసలు మార్పు వచ్చేదే కాదు. కేవలం ఒక బైబిల్ వల్ల ఈవేళ మానవులు అనేక మంది మారిపోతున్నారు, అనేక మంది జీవితాలు కట్టుకుంటున్నారు, అనేక మంది కుటుంబాలు కట్టబడుతున్నాయి, చనిపోవాలి అనుకునే బతుకుతున్నాడు. బైబిల్ అంత పనిచేస్తుంది. దీని విలువ తెలియక, బైబిల్ తెలియక కొంతమంది బైబిల్ విమర్శిస్తున్నారు. బైబిల్ తెలిసి క్రైస్తవులు కూడా యేసుప్రభువు నమ్ముకుని ఎన్నాళ్ళైందామంటే 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది, 30 సంవత్సరాలు అయింది. మరి బైబిల్లో ఎన్ని విషయాలు వచ్చామని బైబిల్ మొత్తం చదివావా? బైబిల్ అంతా నీ ఉదయం వెళ్ళేదా?
కీర్తనకారుడు చెప్తున్నాడు, వారి ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉంది కనుక వారి అడుగులు జారవు. వారి ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉంది కనుక వారి అడుగులు జారవు. ధర్మశాస్త్రం కానీ హృదయంలో లేకపోతే బైబిల్ కానీ అంటే వాక్యం కానీ హృదయంలో లేకపోతే ఎవరు అడుగుదైనా జారిపోతుంది. వాడు ఎంతటి వీరుడైనా జారిపోతాడు. బైబిల్ ఎవరు హృదయంలో ఉంటుందో, వాక్యం ఎవరు హృదయంలో ఉంటుందో వాడికి ఎటువంటి వాడిదైనా పోరాడతాడు. ఈవెన్ మనుషులతో కాదు, ఈవెన్ సాతాను దూరంతో కూడా పోరాడతాడు. కాబట్టి వాక్యం అంత విలువైన పిల్లలు. కానీ రాబోతున్న రోజుల్లో వాక్యం కరువైపోతుంది. ఇప్పుడు సమయం ఉన్నప్పుడే, వాక్యం మనకు దొరుకుతున్నప్పుడే, సేవకు మనం ప్రోత్సహిస్తున్నప్పుడే మన వాక్యాన్ని నేర్చుకోవడానికి ముందుకు రావాలి. కాబట్టి పిల్లలారా, మీరు అందరూ రక్షణ పడ్డారని అనుకుంటున్నారు. ఉన్న వాళ్ళంతా రక్షణ పడ్డారు. రక్షింపబడితే తప్ప వాక్యం నేర్చుకోవాలన్న ఉద్దేశం కలగదు. ఫస్ట్ మీరు అందరూ రక్షణ పడ్డారని యాక్సెప్ట్ చేస్తాము. ఒకవేళ ఇంకెవరైనా భారతదేశం తీసుకోకుండా వారు పొందుకున్నా, ప్రభు కొరకు ప్రతిష్ఠించుకోకుండా, మీ ప్రభుత్వంలో గత జీవితానికి ఇప్పటికీ మార్పు రావడానికి ఎవరైనా ఉంటే అర్జెంటుగా మీరు మార్పు చెందాలి. ఎందుకంటే మన ప్రభుత్వంలో మార్పు వస్తే తప్ప వాక్యం మన హృదయంలో ఉండదు. మన గత ప్రవర్తన విడిచిపెట్టి నూతన స్వభావాన్ని, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేయాలి. అప్పుడు మనలో నీతి, పరిశుద్ధత అంతా కూడా ఆపాదించబడుతుంది. ప్రభువుని పెట్టి మనకి ఆయన రక్తంతో కడగబడతాం. కాబట్టి అప్పుడు హృదయంలో వాక్యం వెళ్తుంది. మీలో వాక్యం నిలుస్తుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను నా మాటలు. కాబట్టి ఆ రకమైన మారు మనసు పొంది రక్షింపబడే ప్రతి ఒక్కరు కూడా ప్రభు నన్ను ఎందులో వాడుకోవాలనుకుంటున్నావో నన్ను వాడుకో, ఏ పనికి వాడుకోవాలనుకుంటున్నావో వాడుకో. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో సంఘటనలు 7 ఉన్నారు. వాళ్ళ పని ఏంటి? భోజనాల దగ్గర పాలన కొట్టడం, వంటలు చేయడం, వడ్డించడం, పరిచర్య అన్నమాట. పరిచారకులు వాళ్ళకి వాక్యం అవసరం అంటారా? అపోస్తలులు బోధిస్తున్నారు, మరి వాళ్ళకి మరి వాక్యం అవసరం అంటారా? పరిచారకులకి చాలామంది మన సంఘాలు అక్కడ అపోహ, పాస్టర్ గారికే వాక్యం, ఎవరైనా బైబిల్ టీచర్ గారికి వాక్యం, లేదా ఒక ఎవాంజలిస్ట్కి వాక్యం, కానీ మాకు పాటలు ఒకటి వస్తే చాలు, మాకు వాక్యం ఒకటి వస్తే చాలు. అక్కడ ఏదో చిన్న పరిచయం ఇస్తున్నారు, బలం చేయడం, వంటలు చేయడం సంఘంలో, అవి చాలు. మనం ఏ పరిచయం చేసినా వాక్యంతో నింపబడాలి. ఆ 7లోని స్తెఫను వాక్యంతో నింపబడ్డాడా లేదా? ఫిలిప్పు వాక్యంతో నింపబడ్డాడా లేదా? కాబట్టి గొప్ప పరిచయం చేశారు. వాక్యం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పనిలోనైనా ఇంకా లోపడతారు. సేవకుల మీద తిరుగుబాటు చేయరు, దేవుడి మీద తిరుగుబాటు చేయరు, మరలా పాత జీవితానికి వెళ్ళరు, వ్యసనాలకి వెళ్ళరు, పరిశుద్ధంగా జీవిస్తారు, నీతిగా జీవిస్తారు, నీతి న్యాయాలు అనుసరించి వేసుకుంటారు. అవసరమైన ఎవరిని కొట్టించుకుంటారు కానీ కొట్టరు, ఎవరిని తిట్టించుకుంటారు కానీ తిట్టరు. టోటల్ మార్పు వచ్చేస్తుంది మనిషిలో. అలాంటి ప్రవర్తన కలిగి జీవిస్తారు. ఈయనంతటికీ కారణం వాక్యం. కాబట్టి మీరు వాక్యం నేర్చుకోవాలని ఆసక్తితో ఇక్కడికి వచ్చారని అనుకుంటున్నాను. ఎందుకంటే అటువంటి వాళ్ళే సేవకులకి తీసుకురావడం నేను చెప్పడం జరిగింది. వాక్యం నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం తప్పిది స్టార్ట్ చేస్తున్నాం మేము. కాబట్టి లాస్ట్ టైము అక్టోబర్ 30వ తారీఖున సేవకులు అందరూ వచ్చారు. దగ్గర అన్ని మండలాల నుంచి వచ్చారు. మనం కూర్చొని మాట్లాడి ఆలోచించుకున్న తర్వాత జయరాజ్ గారు కూడా ఆలోచన వచ్చి మన ఇక్కడ నలుగురు స్నేహితులు కూడా జతమైన వాళ్ళు నలుగురు కూడా ఆలోచించి ఇక్కడ మన ఆధ్వర్యంలో జానమాన్లో ఒక ఈ సెమినార్ టైప్లో ప్రతి నెల పెడదాం. వాక్యం అంత ఆసక్తి గల వారు వాక్యం నేర్చుకోవాలనుకున్నటువంటి, నేర్చుకోవడానికి సేవకులైన పర్వాలేదు, విశ్వాసాలైన పర్వాలేదు, వాక్యం అంత ఆసక్తి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 వచనాలు చదివినప్పుడు యేసుబాబు ఏం చెప్పారు? ప్రయాసపడి భారతదేశం సమస్త జనాలారా నా యొద్దకు రండి. ఫస్ట్ నా యొద్దకు రండి, నా యొద్దకు వస్తే మీకు ఏముంటుంది? రక్షణ దొరుకుతుంది. ఆ తర్వాత ఏం చెప్పాడు? నేర్చుకుని, నా యొద్ద నేర్చుకుని అని చెప్పాడు. వస్తున్నది నేర్చుకోండి. కొంత నేర్చుకుంటున్నారు, ఇంకా నాకు అంతా వచ్చేసింది వెళ్ళిపోతున్నారు. కోట్ల బైబిల్ నేర్చుకొని ఈ జీవితకాలం అంతా మనకు సరిపోతుంది. నేను కూడా ఈ రోజుకి నేర్చుకుంటూనే రోజు ఉన్నాను. నేర్చుకుంటున్నాను ఒక పక్క, నేర్చుకున్న దానిని ఇతరులకు నేర్పిస్తున్నాను. ఇది నాకు. మీరు కూడా అదే మనస్తత్వం ఉండాలి. ఒక పక్క నేర్చుకుంటూ ఉండాలి, నేర్చుకున్నది ఇతరులకు ప్రాక్టిస్తూ ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి.
వాక్యంతో ఎవరైతే నింపబడతారో వాళ్ళు పవిత్రమైన జీవితం జీవిస్తారు, పాపంతో పోరాడతారు, సాతానుతో పోరాడతారు, సంస్థతో పోరాడతారు, శత్రువులతో పోరాడతారు. పోరాటం అంటే ఆత్మీయ పోరాటం, కర్ర కత్తి నేను చెప్పట్లేదు. ఆ పోరాటాలు వేరు, బైబిల్ పోరాటాలు వేరు. పాత నిబంధన పోరాటం వేరు, కొత్త నిబంధన పోరాటం వేరు. ఆధ్యాత్మిక ఎదుగుతాం మనం, అన్ని విషయాలు అభివృద్ధి చెందుతాం, అందరికి ఒక మాదిరి అయిపోతాం మనం, ఒక మోడల్ అవుతాం మనం, ఒక సాక్షి అవుతాం మనం. ఇవన్నిటికీ బేసిక్ వాక్యం. వాక్యం వచ్చిన తర్వాత పాటలు పాడవచ్చు, వాయిద్యం వాయించవచ్చు, లేదా బలవంతాన్ని పరిచయం చేయవచ్చు, లేదా సాపలు వేయవచ్చు, లేదా పాస్టర్ గారితో ఎనగలు బ్యాగ్ పట్టుకుని వెళ్ళొచ్చు, పాస్టర్ గారి హెల్పింగ్ ఉండొచ్చు, లేదా యువాంశులు సువార్త ప్రకటన చేయొచ్చు, లేదా ఒక బైబిల్ టీచర్గా ఎక్కడైనా కొన్ని కుటుంబాలకు అక్కడ బైబిల్ నేర్పించవచ్చు. వాక్యం కావాలనుకో అనేక రకాలు వాడవచ్చు. అన్నిటికీ వాక్యం వాక్యం. ఒక వ్యక్తిని బ్రతికించేది, ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చేది, ఒక వ్యక్తిని ఏదైనా ఒక స్థితికి తీసుకెళ్లేది, ఘనపరిచేది, స్వస్థపరిచేది, అన్ని విషయాల్లో ఉపకారం చేసేది, మేలు చేసేది వాక్యం వాక్యం వాక్యం. అదే బైబిల్. బైబిల్ వీళ్ళ అంత ఇంపార్టెన్స్ వాక్యానికి ఉన్నాయి. అయితే ఈ వాక్యం నేర్చుకోవడానికి సాతానుగా ఒప్పుకోడు, ఈ వాక్యం నేర్చుకోవడానికి శరీరం సహకరించదు, ఈ వాక్యం నేర్చుకోవడానికి సమయం ఉండదు మనకి, ఈ వాక్యం నేర్చుకోవడానికి ఎవరు ప్రోత్సహించరు. అంత ఎందుకండి, సేవకులే ప్రోత్సహించరండి. మీకు చెప్తున్నాను నేను నా అనుభవంతో. ఈవేళ మీ పాస్టర్ మమ్మల్ని తీసుకొచ్చి వారికి నేర్పించడానికి కూర్చోబెడుతున్నారంటే మీ పాస్టర్ తాలూకు ఉద్దేశాలు నిజంగా మంచి ఉద్దేశాలు అన్నమాట. సేవకులు ఎందుకు నేర్పించారంటే విశ్వాసులకి వీళ్ళు 4 రోజులు వాక్యం నేర్చుకుని 4 మాటలు నేర్చుకుంటారు. ఈ 4 మాటలు నేర్చుకొని ఇంకా వేరే సంఘటన ప్రయత్నం చేస్తారు. నాకు కొంత తెలిసిపోయింది కానీ ప్రయత్నాలు తెలుసుకున్నాము. రెండోది సేవకుల మీదే తిరగబడతారు. అలాంటి వాళ్ళు ఎగ్జామ్ ఆగరు ఉంది. ఆగరు అంటే మీరందరికీ కౌన్సిలింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇంకా సబ్జెక్ట్ స్టార్ట్ చేయలేదు, ముందు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను క్లాసులు. ఈ సిద్ధపాటు ఉంటేనే మీరు ప్రతిగాలు రండి, లేకపోతే వద్దు. ఇది సువార్త మీటింగ్లు కాదు, శ్వాస సభలు కాదు. అనవసరం మీ టైం వేస్తే మా టైం వేస్ట్. ఇక నలుగురిలో నేను రమ్మని అవుతాను, ఏం ప్రాబ్లం లేదు. ఒక్క ఎత్తున ఆదాయం కొంచెం బయట నేర్చుపోయాను. నేను నేర్చుకున్నట్టు వ్యక్తికి ఎంతమంది నేను ఒక్కడే నా బయట చెప్పుకోవడానికి. ధర్మశాస్త్రం గమలీయుడు ఒక్క పౌలు నేర్చుకున్నాడు. పౌలు ఒక్కడే బైబిల్ నేర్చుకుంటే అద్భుతంగా 14 పత్రికలు రాశాడు. ప్రపంచంలో ఏ వ్యక్తి చేయలేని సువార్త ప్రకటించాడు. 4 మిషనరీ ప్రయాణించాడు. ఒక్క వ్యక్తి బైబిల్ నేర్చుకుంటే ప్రపంచాన్ని తలకిందులు చేయగలడు. నాకు అలాంటి ఈ జామలో నలుగురులో చూడాలి, ఏం పర్వాలేదు. 400 ఎంత మనకి వాక్యం నేర్చుకోవాలి ఆసక్తి ఉంటే 400 ఉన్నా పర్వాలేదు, యుద్ధం లేదు. కానీ వాక్యం ఆసక్తి ఉండాలి. ఓకే, కాబట్టి గమలీయేలు ఎలా వాడబడ్డాడో, గమలీయేలు దగ్గర పౌలు ఎలా వాడబడ్డాడో ఆ రీతిగా వాక్యం నేర్చుకునే వ్యక్తి వాడబడతాడనేది మనం గమనించాలి. ఓకే, వీళ్ళ ఏదైనప్పుడు కూడా వాక్యం అనేది మెయిన్. వాక్యం వాక్యం వాక్యం. ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నాను మీకు, ఆగవి చెప్తున్నాను. మీరు బాగానే ఫాలో అవుతున్నారు. దేవుడు వందనాలు. నేను వయసులో పెద్దవాడు కదా, మర్చిపోతుంటాను. అప్పుడప్పుడు నిలబడుతుంది మిమ్మల్ని పరీక్షిద్దామన్నా అనుకోకండి, నేను మర్చిపోతుంటాను మిమ్మల్ని. ఆగవి చెప్తున్నాను కదా. ఓకే, ఆగరు సారా దగ్గరికి ఏమిటికి వెళ్ళింది? దాసికి వెళ్ళింది. దాసికి వెళ్ళిందంటే ఆమె ఏమైంది? వానర్ అయిపోయింది. అంటే అబ్రాహాం భార్య అయిపోయింది, గర్భం వచ్చింది. అప్పుడు ఎలా ముందున ప్రవర్తనకి తర్వాత ప్రవర్తనకి తేడా ఉందా లేదా? ఎందుకు తేడా వచ్చింది? ఒకప్పుడు నేను దాసిని, ఇప్పుడు నేను వానరామని. కాబట్టి నువ్వు అంతే నేనంతే, నువ్వు భార్య నేను భార్య అబ్రాహాంకి అని గర్వించింది. అప్పుడు సారా బాధ అనిపించింది. ఈ ఎక్కడ ఉంచవలసింది దాన్ని అక్కడ ఉంచవలసింది, దీన్ని తీసుకొచ్చి ఎందుకు ఎక్కించుకున్నాను ఈ బాధ నాకు, అందుకే ఈ బాధలు అని తిరిగి పంపించింది. ఆగ కష్టాలకి కారణం ఎవరు? ఆగలే. ఇస్మాయిల్ పుట్టాడు, ఆరోగ్యపోలేదు. ఈరోజు సంఘంలో సేవకులు చాలా వాక్యం నేర్పించుకోవడం కారణం ఇదే. మొదట బాగానే వస్తారు, లోబడి ఉంటారు, 4 మాటలు నేర్చుకునేసరికి నాకు ఇంకా అంతా తెలిసిపోయిందని సేవకుడి మీద రివర్స్ అయిపోయి తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో సేవకుడికి ఏమైపోతుంది? భయం వేస్తుంది. ఎవరికైనా వాక్యం నేర్పించాలి, భయపడిపోతున్నారు. మీ సేవకులు అలాంటి కాదు కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చారు.
నిజంగా మీ ఎందుకు భయం ఉంటే వాళ్ళు తీసుకురారు. చాలామంది పడుతున్న బైబిల్ స్టడీ ఈస్ట్ వెస్ట్ డిస్ట్రిక్ట్లో ఎక్కడ బైబిల్ స్టడీ పెట్టినా కొన్నాళ్ళ వరకు వస్తారు. అక్కడి నుంచి వాళ్ళు ఆ సేవకు భయపడిపోతున్నారు వాళ్ళు చూసి. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం మార్పు వచ్చేస్తుంది. మొదట్లో ఎంత లోబడి ఉండేవారు, చివరిలో ఎదిగిన తర్వాత లోబడ్డ మానేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఇంకో కోరా ఉన్నాడండి. కోరా ఏ గోత్రం వాడు? లేవి గోత్రం వాడు. అహరోను మోసే లేవి గోత్రం వాడు. ఎందుకు తిరుగుబాటు చేశాడు అహరోను మోసే మీదను? మీ తండ్రి ఎవడు? లేవి. మీ పితరుడు లేవే, మా పితరుడు లేవే, మీ పితరుడు అమరం, మా పితరుడు అమరం. ఇలా ఈ రోజు తీసుకొచ్చారన్నమాట. మీ పితరుడు కాహాతే, మా పితరుడు కాహాతే, మీరు లేవీలే, మేము లేవీలే. మీరే యాజకత్వం చేయాలా? నేను చేయకూడదా? కోరాహు దాతం ముగ్గురు వేసేసరికి 250 మంది పక్షాలు వెళ్ళిపోయి. ఒరే బాబు అందరూ లేడీలేనా, కానీ యాజకత్వం కోసం అహరోను సంతానానికి ఇచ్చాడు, అహరోనుకి ఇచ్చాడు. అహరోను ప్రధాన యాజకుడు, అహరోను కొడుకులు మాత్రం యాజకత్వం చేయాలి. మీరు మాత్రం మంది దగ్గర పరిచయం చేయాలి. మీరు పంచాయతీలే, మీరు లేడీలే. అది దేవుడి పనే, ఇది దేవుడి పనే. కానీ వీళ్ళకి ఇచ్చిన పని వేరు, మీకు ఇచ్చిన పని వేరు. మోసే ఎంత చెప్పినా వెళ్ళలేదు. చివరికి ఏమయ్యాడు? కోరా సంబంధం అంతా కూడా భూమి మింగేసింది కాదు. కాబట్టి చాలా ప్రమాదం ఉంది. ఆఖరి కష్టాలు తెచ్చుకుంది, తిరుగుబాటు చేసి కష్టాలు తెచ్చుకున్నాడు. కాబట్టి ఏ విశ్వాసం అయినా సరే ఏ సంఘానికి వెళ్ళారో ఆ సంఘంలో అనేక మందికి ఆఖరి వరకు ఉండాలి. ఆ సేవ అనేక మందికి ఎప్పుడూ ఉండాలి. ఎగ్జాంపుల్ ఎలీషా ఉన్నన్నాడు. ఎలీషా ఎప్పుడు కూడా తిరుగుబాటు చేయలేదు. వెళ్ళిపోయిన తర్వాత ఆ అభిషేకం తీసుకున్నాడు, 2 రాత్రులు తీసుకున్నాడు, ఆ గొప్పలు తీసుకున్నాడు, అద్భుతాలు చేశాడు. గురువు గారి నుంచి అద్భుతాలు చేశాడు. ఎప్పుడు చేశాడు? అనంతరం చేశాడు. అనంతరం చేశాడు. ఎప్పుడు సేవకు అభిషేకించి నువ్వు సంఘానికి అక్కడికి వెళ్ళు, అక్కడ ఒక సంఘాన్ని నడుపు, లేదా మన కుటుంబం నడుపు, లేదా మన సంఘానికి వచ్చేది. ఆ కాపరి అప్పగించిన పనుల్లో పంచాయతీ హెల్పింగ్ ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు అభిషేకించారు. ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి బైబిల్లో. యెహోషువ, మోసే కన్నా యెహోషువ చాలా ధైర్యం యుద్ధాలు చేశాడు. మోసే మీద యుద్ధాలు చేయలేదు, కానీ యెహోషువ యుద్ధాలు చేశాడు. 32 రాజులు జయించాడు కనాను దేశంలో. కనాను భూభాగాన్ని 12 గోత్రాలు పట్టిపెట్టింది యెహోషువే. కానీ యెహోషువ మోసే కాలంలో పరిచారకుడు, బానిసగా పుట్టాడు ఐగుప్తులో. అరణ్యంలో యవనస్తులు ఉన్నప్పుడు కాలేబు, యెహోషువ చాలా నమ్మకస్తులు మోసేకి. కాబట్టి గొప్ప సేవకులు అయ్యారు. వాక్యం నేర్చుకోవాలన్నది ఫస్ట్ అవసరం, అది మైండ్లో పెట్టుకోండి. రెండోది వాక్యం ఎంత వాక్యం నేర్చుకునే అధికమనిగా ఉండాలన్నది రెండోది. ఎప్పుడు కూడా ఈ మనసు ఎవరికైతే ఉంటారో వాళ్ళకే దేవుడు వాక్యం నేర్పుతాడు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ మెంటల్ మీరు ప్రిపేర్ అవ్వాలని నేను చెప్తుంది. అది నా ఆత్మీయ అనుభవంతో చెప్తున్నాను, నా సేవ అనుభవంతో చెప్తున్నాను. ఈ మైండ్కి మీరు ఎప్పుడైతే ఉన్నారో నేర్పించాలనుకున్నాడు సేవకులకి, ఇంకా పిల్లలు నేర్పించాలన్న ఇంకా ఆసక్తి పెరిగింది. అదే సంఘానికి ఉపయోగపడుతున్నారు. మీకు ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి. యేసుప్రభు 2001లో నమ్ముకున్నాను. నేను రాజమండ్రి వెళ్ళిన తర్వాత నేను ఇదే ఊళ్ళో పుట్టాను, ఇదే ఊళ్ళో పెరిగాను, 37 సంవత్సరాలు ఇదే ఊళ్ళో ఉన్నాను. కానీ ఉన్నప్పుడు నేను యేసుప్రభు నమ్ముకోలేదు. యేసుప్రభు ఏమంటే నాకు తెలియదు, బయట ఎంటే తెలియదు. రాజమండ్రి వెళ్ళిపోయాను బతుకుదేవి కోసం. అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నేను 10 కుటుంబాల ప్రభువులకు నడిపించాను. దేవుని నామం స్తోత్రం కలుగుగాక. నేను నా ఇంటి వాళ్ళు మేము రక్షింపడ్డ 12 మంది, మేము రక్షింపడే కాక 10 కుటుంబాలే ప్రభువులకు నడిపించే సంఘాల కంటే అది పని. అంత మాత్రం నాకు వాక్యం ఎగ్జాంపుల్, నాకు వాక్యం వచ్చు. ఆది మానవుడు నేటి మానవుడు బయట వస్తాను చెప్పగలను దేవుని ప్రపోజి. అలాగే నేను ఎక్కడ సంఘం పెట్టలేదే, ఎవరి సంఘాలు ఆత్మ పట్టుకెళ్ళిపోలేదే. ఏ పాస్ట్గా చేయడానికి ఇప్పుడు నాకు చేత కదా, అది చేయను, నా పని కాదు. నాకు ఇచ్చిన పని మీరు బైబిల్ చేసినంత మాత్రాన్ని ఫాస్ట్గా చేయాలని, బైబిల్ చేసినంత మాత్రాన్ని ఇతరులకన్నా గొప్ప అయిపోయానని ఆ అహంకారం, ఆ గర్వం ఎవరైతే వస్తుందో వాళ్ళకు ఉన్నదంతా దేవుడు తీసేస్తారు. చూశాక కదా ఎగ్జామ్స్ ఎన్నో ఉన్నాయి బైబిల్. కానీ మీరు ఈ 2 విషయాలు మీరు మైండ్లో పెట్టుకోండి. ఒకటి వాక్యం నేర్చుకోవాలి. వాక్యానికి ఇంపార్టెన్స్ అన్నిటికన్నా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇవాళ వాక్యం తెలిసిన వారి శాస్త్రజ్ఞులు 195 మంది శాస్త్రజ్ఞులు ఈరోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులే. గుండెసు దగ్గర నుంచి విమానం వరకు రాకెట్ వరకు కనిపెట్టాడు ఎవరంటే క్రైస్తవుడే. బైబిల్ తెలిసినవాడే, వాక్యం తెలిసినవాడే. మందిని కనిపెట్టేవాడు, ఆ 10 మంది కనిపెట్టేవాడు ఎవరు?
క్రైస్తవుడే. జేమ్స్ సింప్సన్ అన్న ఆయన అతను కనిపెట్టాడు. ఈయన ప్రతి ఒక్కరు కూడా వీళ్ళంతా కూడా వారికి తెలిసిన వారు. అంటే మనం వారికి నేర్చుకోవడం వల్ల మన జీవితంలో మార్పు వస్తుంది, ఆత్మకు రక్షణ వస్తుంది. రెండోది మన పరిస్థితి ఏంటో మనకు తెలుస్తుంది, దేవుడు అంటే ఎవరు అర్థమవుతుంది. బైబిల్ తెలియదు కనుక ఇవాళ ఎవరు దేవుడైతే దేవుడు మొక్కుతున్నాడు. చెట్టుకి పుట్టకి రాయికి రప్పకి మొక్కుతున్నాడు అంటే మానవుడు వాడి బైబిల్ తెలియదు కనుక. ఒకప్పుడు బైబిల్ తెలియదు కనుక ఇదే ప్రాంతంలో నేను విగ్రహాలు మొక్కాను, ఇదే ప్రాంతంలో చెట్లు మొక్కాను, ఇదే ప్రాంతంలో బొమ్మలు మొక్కాను, ఇదే ప్రాంతంలో నేను విగ్రహ పూజ చేశాను, నదులు పూజించాను, మనుషులు పూజించాను, ఎత్తుమ దగ్గర మోసాను అంటే. ఎందుకు? వాక్యం తెలియదు, బైబిల్ తెలియదు కనుక. బైబిల్ తెలిసే వారికి దేవుడు అర్థమవుతుంది, దేవుడు ఎవరో తెలుస్తుంది, తన పరిస్థితి ఏంటో తనకు అర్థమవుతుంది. బైబిల్ తెలియక ముందు నేనే గొప్ప అనుకున్నాను, బైబిల్ తెలిసిన తర్వాత నేను జీరో అనుకున్నాను, అసలు ఏమీ కాదు. బైబిల్ తెలిసిన తర్వాత జీవితాలు మారుతాయి. బైబిల్ తెలిసిన తర్వాత ఆత్మరక్షణ నిత్య సంపాదించుకుంటాం. బైబిల్ తెలిసిన తర్వాత బైబిల్ చదివిన తర్వాత సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా, ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎదుగుతాం. కాబట్టి బైబిల్ తెలుసుకోవడం వల్ల, వాటిని తెలుసుకోవడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి అది తెలుసుకోవడం చాలా అవసరం. రెండోది, మన యొక్క ప్రవర్తన విషయంలో ఎప్పుడు అనియమని ఉండడానికి ప్రిపేర్ అయి ఉండాలి. సాతాను ఇప్పుడు మనల్ని గర్వం రానికున్నా, గెలుపు మనలో రాకుండా చూసుకోవాలి. ఒక మీరు అయితే మీరు అనవచ్చు, రెండు విషయాలు చెప్పాను మీకు. ఇప్పుడు మూడోది నేను చెప్తున్నానంటే ఏంటి మరి, బైబిల్ నేర్చుకోవడం మంచిది, వాక్యం నేర్చుకోవడం మంచిది. బైబిల్ కాలేజీలు 3 ఉన్నాయి కదా. బైబిల్ కాలేజీ, భారత బైబిల్ కాలేజీ హైదరాబాద్లో ఉంది, లేదా మనకి వైజాగ్లో బైబిల్ కాలేజీలు ఉన్నాయి. ఈ బైబిల్ కాలేజీకి వెళ్ళి బైబిల్ నేర్చుకోవచ్చు కదా. నేర్చుకోవచ్చు. బైబిల్ కాలేజీకి వెళ్ళి బైబిల్ నేర్చుకున్న దానికి ఇక్కడికి మన దగ్గర వచ్చి సెమినార్కి వచ్చి ఇక్కడ వాక్యం నేర్చుకున్న దానికి తేడా చెప్తాను కూడా. మీకు ఇచ్చిన పాంప్లెట్ ఉంది కదా చేతిలో, ఆది మానవ నుండి నేటి మానవ వరకు బైబిల్ వరుస క్రమాన్ని ఈ ప్రపంచంలో ఏ బైబిల్ కాలేజీలోనే నా పాంప్లెట్ చెప్తే ₹1,00,000 బోనస్ ఇస్తాను. నేను చూసి చెప్తున్నాను, నా గొప్పతనం నేను చెప్పట్లేదు. ఆ సబ్జెక్టు ఏ బైబిల్ కాలేజీలోనైనా ఇప్పుడు టీచ్ చేస్తే మీకు ₹1,00,000 బహుమానం ఇస్తాను. మీరు ఎక్కడ చూపించాను. అది అంత ఈజీ కాదు. పాంప్లెట్ చూస్తే 4 పేజీలు, మీ జీవితాంతం సరిపోతుంది నేర్చుకోవడానికి. తర్వాత ఇంకోటి, బైబిల్ కాలేజీకి వెళ్తే ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఖర్చు. 4-5 సంవత్సరాలు అక్కడికి వెళ్ళి ఉండాలి. ఇక్కడ ఉద్యోగాలు మానుకొని, వ్యాపారాలు మానుకొని 4-5 సంవత్సరాలు అక్కడ ఉండాలి. రాత్రి పనులు ₹1,00,000 ఖర్చు పెట్టాలి. ఎంత చేసినా ఈ పాంప్లెట్ అంతా నేను నేర్చుకుని వస్తే మీకు ₹1,00,000 ఇస్తాను. వాక్యం నేర్చుకుని అక్కడ కూడా అవి మన బైబిల్ కాలేజీలే. అంటే బైబిల్ కాలేజీలో నేర్చుకోవడం మంచిదే, తప్ప అనట్లేదు. కానీ అంతకన్నా సులువైన మార్గం చెప్తున్నాం మీరు. ఇప్పుడు మీరు వెళ్ళిపోయి ఏ వైజాగ్లో, ఏ హైదరాబాద్, ఏ ఢిల్లీలోనో 3-4 సంవత్సరాలు అక్కడ ఉండిపోయి రాత్రి పగలు బయట తెచ్చుకొని ₹1,00,000 ఖర్చు పెట్టి చేయగల స్థానం ఉందా? ఇక్కడ ఎంతమంది ఉంది? నెలకొక రోజు బైబిల్ కాలేజీ ఉంది, బైబిల్ సెమినార్ ఉంది, ఈరోజు సెలవు పెట్టండి అంటే జీతం కట్ అయిపోతుందనో ఏదో సెలవు భయపడిపోయి ఈరోజు ఆనాడు ఎంతోమంది ఉంటారు. ఒకవేళ ఇవాళ వచ్చి మళ్ళీ వచ్చే నెల మళ్ళీ ప్రతి నెల సెలవు ఒక రోజు వాక్యం నేర్చుకోవడానికి ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలాంటిది ₹1,00,000 ఖర్చు పెట్టి రాత్రి పగలు ఉండి బైబిల్ నేర్చుకోగలరా? ఎంత ప్రయాసది. ఒకవేళ ఇంకా మీకు అవకాశం ఉందనుకోండి, ఈ సెమినార్లో మీకు ఒక మీరంతా ఈ కోర్సు మీకు మ్యాక్సిమం అవగాహన ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత ఒక బైబిల్ కాలేజీకి వెళ్ళండి. ఇంకా మీకు డబ్బులుండి ఇంకా ఇంకా అక్కడ గ్రీక్ భాషలో ఇంకా అదర్ భాషలు చెప్తారు. మన పాంప్లెట్ ఓన్లీ తెలుగే చెప్తామా, మన ఒక్క తెలుగు మీడియం. అక్కడైతే ఇంగ్లీష్లో చెప్తారు, గ్రీకులో చెప్తారు, హిందీలో చెప్తారు, లాటిన్ చెప్తారు, అన్ని భాషలో చెప్తారు, ఇంకా లోతైన విషయాలు కూడా చెప్తారు. అప్పుడు మీరు నేర్చుకోండి, మీకు అర్థమవుతాయి. ఇంకో విషయం మీరు గమ్మత్తు ఏంటంటే, భారత బైబిల్ కాలేజీలోనూ లేదా ఇంకా బైబిల్ కాలేజీలో 4-5 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యి వచ్చిన వాళ్ళు ఈ పాంప్లెట్ చూసి వాళ్ళు మర్చిపోతుంది. కాలేజీలో ₹1,00,000 కట్టాను, 4 సంవత్సరాలు బైబిల్ నేర్చుకున్నాను, కానీ ఈ పాంప్లెట్లో విషయాలు అస్సలు అక్కడ నేను మాకు చెప్పలేదు. చాలా విషయాలు నేర్చుకున్నారు. ఇదే ముందు తెలుసుకుంటే మాకు ఇక్కడ అక్కడ చాలా ఉపయోగపడి ఉండేది. బోర్డు స్కూల్ చదువుకొని ఎవరు కలెక్టర్ రావడం, బోర్డు స్కూల్ చదువుకొని ఎవరు
ఉన్నత స్థితికి వెళ్ళలేడు. ఎవడైనా ముందు కాన్వెంట్ చదవలసిందే, ఎవడైనా బోర్డు స్కూల్ చదవలసిందే. అదే మన బేసిక్. మన సబ్జెక్ట్ 4 పేజీలు మీకు ఇచ్చిన పాంప్లెట్ గొప్ప సబ్జెక్ట్ నేను చెప్పట్లేదు, కానీ దాని విలువ పెద్దది. ఏబీసీలు రాకున్నా వాళ్ళు రాకున్నా ఎవరికి చదువు రాదు, అది ఏబీసీలతో సమానం. కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా వాల్యుబుల్, విలువైంది. అలాంటిది మీకు ఉచితంగా నేర్పడానికి మేము ఇక్కడ మీ సేవకులు ప్రయాసపడి మీకు నెలకు 1 రోజు, నెలకు 2 రోజులు, వారానికి 1 రోజు మీ ఓకే ఎప్పుడు పెట్టమంటే అప్పుడు పెడతారు. వాళ్ళు ఆసక్తిగా మీరు వస్తారంటే వాళ్ళు మిమ్మల్ని తీసుకురావడానికి ఇక్కడ మనకి కనెక్ట్ అవ్వడానికి అవుతుంది. అంతే తప్ప ప్రతి వారం తొయ్యాలంటే, ప్రతి నెల మిమ్మల్ని తొయ్యాలంటే అదే వాళ్ళ వల్ల కాదు, నా వాళ్ళకి ఎవరి వల్ల కాదు. కాబట్టి మీలో వాక్యం నేర్చుకోవాలన్నట్టు ఒక మంట, ఆసక్తి రావాలి. నా ప్రవర్తనను సరి చేసుకోవాలంటే వాక్యం ద్వారా సరి అవుతుంది. నా జీవితంలో మార్పు కావాలంటే వాక్యం ద్వారా అవుతుంది. నేను 10 మందిలో వెలిగించబడాలి, గొప్పగా నడిపించుకోవాలన్నా, ఏ ప్రత్యేకత కావాలన్నా, ఒక ఉన్నత స్థితికి ఎదగాలన్నా, ఏది కావాలన్నా బ్లెస్ అవ్వాలన్న వాక్యం దానికి అవకాశాలు ఇక్కడ పాస్టర్ గారు, జయరాజు గారు, మరి సంఘస్థుడు, మరి ఇక్కడ ఉన్నటువంటి సేవకు ముగ్గురు కూడా, తిమ్మతి గారు, దేవుడి గారు, జాన్ గారు కూడా ముందుకు వచ్చారు. మిగతా సేవకులందరూ కూడా కలుపుకుంటున్నారు. ఎవరు సేవకులు వచ్చినా రావచ్చు, ప్రాబ్లం లేదు. ఏ సంఘానికి ఎవరు వచ్చినా అందుబాటులో ఉన్నవారు ఏ రకంగా రావడానికి రావచ్చు. వచ్చిన వాళ్ళకి భోజనం కూడా వస్తే ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఈ విధంగా మీరు నేర్చుకోవడానికి ముందు ప్రిపేర్ అయితే మీ పేర్లు రెగ్యులర్గా వస్తామని మీ సేవకులకు ఇవ్వండి. ఇక్కడ పాస్టర్ గారు, లోకల్ పాస్టర్ గారికి మీ అటెండెన్స్ ఇవ్వండి. ఆ అటెండెన్స్ నాకు కూడా అవుతుంది. ఎంతమంది ఏ ఊరు నుంచి వస్తున్నారు, ఏ మాట నుంచి వస్తున్నారు ఏంటి అన్నది నేను కూడా అబ్జర్వ్ చేస్తాను. దాన్ని బట్టి అవసరంగా గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో మీకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ 4 పేజీలు పాంప్లెట్ని మ్యాక్సిమం 1 yearలో మళ్ళీ ఎలా రోజులు అయ్యేసరికి ఆ 4 పేజీల పాంప్లెట్లో ఉన్నటువంటి బయోడేటా మొత్తం బయోడేటా మీకు చెప్పగలిగేటట్టుగా ఒక అవగాహన తీసుకురావాలని నేను ఆశ కలిగి ఉన్నాను. దీనికి చిత్తమైతే మీరు సహకరిస్తే అది జరుగుతుంది, మీరు సహకరించకుండా ఏం చేయండి. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. మీ చేతులు ఉన్నటువంటి ఆ కాగితం, ఆ 4 పేజీల పాంప్లెట్ విలువ ₹1,00,000. అది నేర్చుకోవడానికి నాకు ₹1,00,000 అయింది. నేను ఎక్కడ ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళకున్నానే సెమినార్లకి, బుక్స్, వాక్యాలు ఇలాగే మీలాగే అక్కడ మీటింగ్కి వెళ్ళి నేర్చుకున్నాను. నా డ్యూటీలు నేను చేసుకుంటూ, నా పనులు నేను చేసుకుంటూ, నా జీవనోపాధి చేసుకుంటూ నేర్చుకున్నది. అటువంటి విలువైన వాల్యుబుల్ సబ్జెక్ట్ని మీకు నేర్పడానికి మేము ఇష్టపడుతున్నాం, నేర్పించడానికి సేవలు ఇష్టపడుతున్నారు. మీ మీద నమ్మకంతో ఈ పిల్లలకు వారికి నేర్పిస్తే నాకు ఉపయోగపడతారు, మా సంఘానికి ఉపయోగపడతారు, దేవుడికి ఉపయోగపడతారు, వాళ్ళ జీవితాలు వాళ్ళ మార్పు అభివృద్ధి ఉంటుంది. అన్ని రకాలు ఆలోచించి శాంత పీపుల్స్ని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అంతే తప్ప విశ్వాసం తీసుకొచ్చి కూర్చోబెట్టద్దు. వాక్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉందో ఇక్కడ కూర్చోండి. వాక్యం స్పీడ్గా నేర్చుకునే వాళ్ళ అనుకుంటే ఇంకా స్పీడ్గా నేర్పిస్తాం, లేదా స్లోగా నేర్చుకుంటాం, అంతే స్లోగా నేర్చుకుంటాం, ఏం పర్వాలేదు. మీ కెపాసిటీ పెట్టి, మీకు నాలెడ్జ్ పెట్టి ఏ రకాలు అలాంటి నేర్పడానికి ఇష్టపడతాం. బైబిల్ నేర్చుకోవడానికి మన పద్ధతులు 2 మీకు చెప్తున్నాను. మన బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 పుస్తకాలు. ఏ పుస్తకంలో ఏముందో చెప్పాలంటే ఆ రకమైన టీచింగ్ కూడా చేయగలను. ఆది కాండంలో ఏముంది, ఆది కాండంలో 50 అధ్యాయాలు ఏముంది, ఆది కాండం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆది కాండం 50 అధ్యాయాలు ఏ అధ్యాయాలు ఏముంది, ఈ నోట్స్తో సహా మీకు కావాలంటే చెప్పడానికి కూడా మేము రెడీ ఉన్నాం. అలాగే ప్రకటన గ్రంథంలో అధ్యాయం 22లో 22 అధ్యాయాలు ఏముంది, అసలు ప్రకటన గ్రంథాల సారాంశం ఏంటి, ఆ ప్రకటన గ్రంథం గురించి చెప్పడానికి కూడా రెడీ ఉన్నాం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ బుక్ గురించి మీకు కావాలంటే ఆ బుక్ గురించి చెప్పడానికి పాత నిబంధన, కొత్త నిబంధన ఏదైనా పర్వాలేదు, అలా చెప్పడానికి దేవుడు నన్ను సిద్ధపరిచి ఉంచాడు. కాబట్టి మీరు నేర్చుకోవడానికి కావాలి, అలా చెప్పడానికి కూడా రెడీ ఉన్నాను. అయితే దానికి ముందు ఇంకో పద్ధతిలో మన బైబిల్ నేర్చుకోవడానికి పాంప్లెట్ మీకు రిలీజ్ చేసాం. కారణం ఏంటంటే ముందు మనకి ఏబీసీలు రావాలి. ఏబీసీలు రాకుండా డైరెక్ట్ గ్రంథాలకు వెళ్ళిపోతే ఆ గ్రంథాలు అర్థం కావాలి. ఆ గ్రంథాలు కాలక్రమంగా ఉండవు, వెనక ముందు ఉంటాయి. కాబట్టి ఈ పాంప్లెట్ ఉన్న 4 పేజీలు ఉన్న పాంప్లెట్ లేదా మీ చేతులు ఉన్న పాంప్లెట్ వచ్చే నెల మీరు మరలా బైబిల్ క్లాస్కి మీరు ఎవరైనా వద్దాం అనుకుంటే మీరు ఆ పాంప్లెట్ 4 పేజీలు ఎవరు చెప్పగలుగుతారో వాళ్ళకి అభినందిస్తాం, ఏదో వారికి అభినందిస్తాం.
నేను ఆ 4 పేజీలు చెప్పగలని చూడకుండా పేర్లే బయోడేట్లు వద్దు, ఆ 4 పేజీలు ఏమున్నాయి అలా చెప్పగలిగితే చాలు. వాళ్ళకి అభినందిస్తాం. మీ పాస్టర్ గారికి ఆ పేర్లు ఇవ్వండి, ఎవరు చెప్పగలరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ అది వస్తే మీకు ఏ విషయంలో వచ్చినట్టు లెక్క, అది మీకు హోంవర్క్ ఆ విషయం. ఓకేనండి. ఆ తర్వాత మీకు ఏం చేస్తామంటే ఆ పాపులర్ పేరు వచ్చి అనుకోండి మీకు, అప్పుడు ఒక్కొక్క బయోడేట్ మీకు ఎగ్జాంపుల్ ఆదాం నుంచి అబ్రహాం వరకు ఎన్ని తరాలు, మరి ఆదాం నుంచి నోవా వరకు ఎన్ని తరాలు, 10 తరాలు. ఆదాం నుంచి నోవా వరకు 10 తరాలు, నోవా నుంచి అబ్రహాం వరకు 10 తరాలు, ఆదాం నుంచి అబ్రహాం 20 తరాలు. ఆ పేర్లు మీరు ఎప్పుడైనా విన్నారా? ఎవరి తర్వాత ఎవరు బైబిల్లో రాస్తుంది, అది అందులో ఆ పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ పేర్లు కలిసి పెట్టండి. ఈ నెలకి వచ్చే నెల ఏం చేస్తాం తెలుసా? ఆ పేరు ఎవరు? ఆదాం గురించి 4 మాటలు, ఆయన కుమారుడు షేను గురించి 4 మాటలు, ఆయన కుమారుడు ఎనోషు గురించి 4 మాటలు, ఆయన కుమారుడు ఎవరు కేయినా గురించి 4 మాటలు. అలాగా ఒక్కొక్కరి గురించి బైబిల్ చెప్తాం. ఇలాగా ఆది మానవుడైన ఆదాము దగ్గర నుంచి నేటి మానవుడైన మన వరకు కూడా పాత నిబంధన, కొత్త నిబంధన, సంఘ చరిత్ర 3 కలిపి కాలక్రమంగా వరుస క్రమంగా వాళ్ళ క్యారెక్టర్స్, వాళ్ళ బయోడేటాలు మీకు పరిచయం చేయడం జరుగుతుంది. అద్భుతమైన సబ్జెక్ట్. ఎగ్జాంపుల్ న్యాయాధిపతులు ఉన్నారు, న్యాయాధిపతులు గ్రంథంలో 13 ఉన్నారు, తర్వాత 2 ఉన్నారు, 15 న్యాయాధిపతులు. వాళ్ళ పేరు మీకు కనస పెట్టేది. ఆ తర్వాత ఆ వ్యక్తి గురించి ఒక్కొక్కరి గురించి బయోడేట్ చెప్తాం, నోట్స్ చేసి రాసుకుంటారు. అప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తాం. అప్పుడు టోటల్ ఏమవుతుందంటే ఆదాం దగ్గర మన వరకు ఉన్నటువంటి వ్యక్తులు అందరి తాలూకా పేర్లు, బయోడేట్లు కూడా మీకు వచ్చేస్తాయి. ఇది 1 year చెప్తున్నాను మీకు, లైఫ్ లాంగ్ 1 year ఈ సబ్జెక్ట్ నేర్పించాలనుకుంటున్నాను నేను. కాబట్టి దీన్ని నేర్చుకోవడానికి ఆసక్తి గలవారు, ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు ముందుకు రండి. అయితే ఒక సమస్య వస్తుంది. వీళ్ళు చదువుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, కొద్ది చదువు వచ్చిన వాళ్ళు కొంతమంది. ఏమీ చదువుకోకపోయినా బైబిల్ విని ఆసక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు, నేర్చుకోవాలి ఆసక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. కొద్ది చదువు వచ్చిన వాళ్ళు కూడా ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటారు. పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా చదువు చూస్తే పెద్దగా వాళ్ళకి, కానీ చిన్నపిల్లలకు నేర్చుకోవాలని మనసు ఉంటుంది. మీకు ఇది రావాలంటే, మీకు తెలియాలంటే మీ ప్రోత్సాహం ఒక మార్గం జ్ఞాపకం చేస్తాం. అసలు బైబిల్ మన చేతికి అడగొచ్చింది తెలుసా మీకు? ఈరోజు ఈ బైబిల్ ప్రపంచాన్ని వెలిగిస్తుందండి. బల్బులు కనుగొని వ్యక్తి ఏమన్నాడు? థామస్ ఆల్వా ఎడిసన్ ఏమన్నాడు? నేను బల్బులు వెలిగించాను కానీ నన్ను బైబిల్ వెలిగించిందని చెప్పాడు. నేను లోకాన్ని వెలిగించాను కానీ యేసుక్రీస్తు నన్ను వెలిగించాడు. యేసుక్రీస్తు నన్ను వెలిగిస్తేనే నేను లోకాన్ని వెలిగించగలిగాను అన్నాడు. జీవితంలో ఎన్నోసార్లు ఓడిపోయాడు, ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోయాడు. ఆ ప్రయత్నాలు అయిన పట్టుదల సాధించాడు. బైబిల్ ఆవిర్భావం ముందుకు తెలియాలండి. అసలు బైబిల్ ఎలా పుట్టిందో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈవేళ చాలా మంది క్రైస్తవులు బైబిల్ ఎక్కడ అర్థం కావట్లే. బైబిల్ అంటే ఏమీ కాదు, 500 బైబిల్ అవుతుందండి, దాంట్లో తీసేటి ఈ బైబిల్ కదా ఇంకో బైబిల్ దొరుకుతుంది అంటున్నారు. ప్రపంచంలో బైబిల్ కొన్ని విలువ, బైబిల్ కొన్ని ఖరీదు ప్రపంచంలో ఏ గ్రంథానికి లేదు. ఒకప్పుడు బైబిల్ 2 కోట్లు పెట్టుకున్నాడు ఆయన, ఒకప్పుడు బైబిల్ 130 కోట్లకు పెట్టుకున్నాడు ఆయన. ఒక బైబిల్ 100 కోట్ల 500 వెళ్ళి బైబిల్ కొనడానికి 1000 రూపాయలు 8 బేరాలు పడతాము. అంత విలువైంది బైబిల్. అసలు ఎలా బైబిల్ వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఈ దేవుడి వాక్యం ఎలా వచ్చింది అనుకుంటున్నారు? మీకు ఏమైనా అవగాహన ఉందా అసలు? మీరు ఎంతమందికి అవగాహన ఉంది బైబిల్ పుట్టుకోరుతున్నారు ఉన్న వాళ్ళకి? బైబిల్ ఆవిర్భావం, బైబిల్ పుట్టుకోరుతున్నారు. అసలు బైబిల్ ఎలా వచ్చింది ఈరోజు మన చేతికి? డైరెక్ట్గా వచ్చేసేసారు అనుకో, మనలాగా మన అమ్మ కడుపులోకి ఎలా పుట్టాం అని పుట్టింది అనుకుంటున్నారు బైబిల్. దాని గురించి స్పష్టంగా తెలియాలి. అప్పుడు బైబిల్ ఎక్కువగా ప్రేమిస్తాను. ఈరోజు ఈ దేవుని వాక్యం మన దగ్గర రావడానికి, ఇది ఒక పుస్తకంగా రూపొందించడానికి ఎంతమంది అభ్యాసం అయిపోయారు, ఎంతమంది త్యాగాలు చేశారు, ఎంతమంది నోటికి ఫుడ్ లేకుండా, వస్త్రాలు లేకుండా, ఎంతమంది సుఖాలు లేకుండా, ఎంతమందో కష్టపడ్డారు. మొట్టమొదటి అసలు పేపరే లేదు, అసలు పెన్నే లేదు, అసలు అక్షరమే లేదు.
మరి బైబిల్ ఎలా వచ్చింది? మోసే ఆదికాండం రాసేటప్పుడు, ధర్మశాస్త్రం రాసేటప్పుడు ఆదికాండం రాసింది ఎవరు? మోసే. మోసే ఎప్పుడు? క్రీస్తు పూర్వం 15వ శతాబ్దంలో పుట్టాడు. క్రీస్తు పూర్వం 15వ శతాబ్దంలో మోసే పుట్టేసరికి ఆదికాండం అంతా అయిపోయింది. మరి ఆదికాండం అయిపోయిన 2200 సంవత్సరాలు, 2300 సంవత్సరాల చరిత్ర మోసే ఎలా రాశాడు? మరి నిర్గమకాండంలో మోసే పుట్టాడు కదా, మరి ఆదికాండం రాసింది మోసే కదా. మరి అంతవరకు అయిపోయిన చరిత్ర అంతా ఆదాము దగ్గర నుంచి యోసేపు వరకు ఆదికాండం ఉంది కదా. మరి ఈ చరిత్ర అంతా మోసేకి ఎలా తెలిసింది? పుస్తకాలు లేవు, బైబిల్ లేదు. అప్పుడు చదువు లేని మొట్టమొదటి బైబిల్ లేదు రాయడానికి. మొట్టమొదటి కాలం చదువు లేని ద్వారా బైబిల్ వచ్చింది. దేవుడు చెప్పే మాటలు ఒకరికొకరు ట్రాన్స్ఫర్ చేసుకునేవారు. దాన్నే మౌఖిక కథనాలు అంటారు. పారంపర్య కాదు. మీరు పిన్ పాయింట్గా నోట్ చేసుకోవాలనుకుంటే అలా నోట్ చేసుకోవాలి. బైబిల్ పుట్టుపూర్వతరాలను మీకు పరిచయం చేస్తున్నాం ఈరోజు నేను సబ్జెక్ట్. బైబిల్ మొట్టమొదట మౌఖిక కథనాలు, పారంపర్య గాథలు అంటారు. ఎలాగంటే మా తాతగారికి దేవుడు చెప్పాడు, ఆయనే మా తండ్రి గారు చెప్పాడు, మా తండ్రి గారు నాకు చెప్పాడు, నేనే నా పిల్లలు చెప్పాను, నా పిల్లలు వాళ్ళ పిల్లలు చెప్పారు. అంటే వాళ్ళు ఎంత శ్రద్ధగా దేవుడి మాటలు విని ఒకరి నుంచి ఒకరికి ఎలా నేర్చుకున్నారో ఆలోచించారు. ఎవరికి చదువు లేదు, పేపర్ లేదు, పెన్ను లేదు. ఇలాగ వంశ పారంపర్యం వచ్చినటువంటి ఈ పారంపర్య గాథలే, ఈ మౌఖిక కథనాలే గ్రంథస్థ చేయడం మొదలైతే తర్వాత వచ్చిన ప్రజలు. ఆ తర్వాత కావాలి గ్రంథస్థం కూడా ఎలా చేశాడు? మరి పేపర్ లేనప్పుడు భారతీయ సట్ల మీద ఈ తాలూకు దేవుడి మాటలు రాయడం మొదలుపెట్టారు. భారతీయ సట్ల అంటే ఐగుప్తులో ఒక చూసారు మనకి జమ్ము ఉంటుంది చెరువులో, అలా ఒక వెల్లు అది. దాన్ని ఎండబెట్టి బద్దలుగా చీల్చి ఇలాగ ఒక తడకలా వెళ్ళి చట్టాలు తుంచి చాలా ప్రయాసపడి వాడు పేపర్ చేసుకోవడానికి. ఆ భారతీయ సత్వం మీద ఒక ఈ దానికి జిగురు లాంటి ఇంకు దాన్ని తయారు చేసుకొని వాటి మీద రాసేవారు. అవి పాడైపోతున్నాయని ఆ తర్వాత జంతువుల తర్వాత చర్మాల మీద ఆ వెంట్రుకలంతా పై చర్మాలు ఉన్న వెంట్రుకలంతా తీసి ఆ జంతు చర్మాలని చట్టాల చుట్టి సాగతీసి ఎండబెట్టి ఒక పేపర్లా తయారు చేసుకుంటారు. దేవుడు చెప్పిన మాట ఎక్కడ మర్చిపోతామేమో అని, మా పిల్లలు చెప్పిన మాట ఎక్కడ మర్చిపోతామేమో అని ఈవేళ పుస్తకాలు రాసుకోవడం కొత్తగా మనకి. పుస్తకాలు ఎదుర్కొన్న బయట మనం ఎదుర్కొన్న చదవలేని క్రైస్తవులు ఉన్నారు ఈరోజు. ఆ రోజు దేవుడు చెప్పిన మాటలు, పెద్దలు చెప్పిన మాటలు ఎక్కడ ఒక్క మాట మిస్ అయిపోతామని భయంతోని ఆ మాటలు ఇంకొకరు చెప్పడం, ఆ మాటలు పేపర్ మీద రాయడం, పాఠ్యాసంలో జంతు చర్మల ఇలా రాసి వాటిని భద్రపరిచేవారు. ఆ తర్వాత వీళ్ళ క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు రాసినన్ని కూడా క్రీస్తు పూర్వం 400 ఆ టైం పాత నిబంధన మరాఠీ గ్రంథం ఆ టైం వచ్చేసరికి ఈ లేఖనాలన్నీ ఎక్కడెక్కడికి ప్రజలు ఉన్నాయో జంతు చర్మాలు పాఠ్యాసంలన్నీ కూడా ఒక దగ్గర సేకరణ చేశారు. క్రీస్తు పూర్వం 250లో ఐగుప్తులో అలెగ్జాండర్ పట్టణం దగ్గర సెప్ట్యూజింట్ తర్జుమంటారు దాన్ని. అంతవరకు ఈ హిబ్రూ భాషలోనే ఉంది పాత నిబంధన. ఈ పాత నిబంధన అంతా కూడా ఈ 39 గ్రంథాలు కూడా హిబ్రూ భాష ఉన్నట్టు ఆ భాషలో ఉన్నటువంటి ఆ బైబిల్ ప్రతుల్ని గ్రీక్ భాషలో తర్జుమా చేశారు. 250 క్రీస్తు పూర్వం 72 మంది పండితులు ఇజ్రాయెల్ 12 గోత్రాలకు 6 చెప్పిన దాన్నే చెప్పి మొట్టమొదటి బైబిల్ తర్జుమా అదే. అప్పటికి ఈ తాలూకు ఎవరు యూదులు గ్రీక్ భాష నేర్చుకున్నారు. అలెగ్జాండర్ చక్రవర్తి వచ్చిన తర్వాత గ్రీక్ భాష ఫేమస్ అయిపోయింది ప్రపంచం అంతా. అప్పుడు ఈ యూదులకి గ్రీక్ భాష అవసరమైంది. అందుకే బైబిల్ హిబ్రూ భాష ఉన్న బైబిల్ గ్రీక్ భాష తర్జుమా చేశారు. అందుకే మన బైబిల్ పాత నిబంధనలో కొత్త నిబంధన హిబ్రూ భాష, గ్రీక్ భాష, అక్కడక్కడ అరామిక్ భాష 3 భాషల్లో రాసే బైబిల్. కొత్త నిబంధన వచ్చిన తర్వాత సేమ్ యేసుప్రభువు చెప్పిన నేను కూడా మౌఖిక కథనాలే. క్రీస్తు శకం 50 సంవత్సరం వరకు బైబిల్ కొత్త నిబంధన రాయడం వల్ల క్రీస్తు 50 తర్వాత కొత్త నిబంధన రాయడం మొదలెట్టారు. మొత్తం అంతా మౌఖిక కథనాలే, ఒకరికొకరు చెప్పుకోవటం. అంటే వాళ్ళు ఎంత శ్రద్ధగా దేవుడి మాట విన్నారో, ఆ దేవుడి మాట ఎంత శ్రద్ధగా వాళ్ళు జాగ్రత్త పెంచుకున్నారో అర్థమవుతుంది. ఆ తర్వాత గ్రంథస్థం చేశారు క్రీస్తు 50 తర్వాత కొత్త నిబంధన. ఆ తర్వాత ఒక బైబిల్ జెరోమ్ పండితుడు క్రీస్తు శకం 4వ శతాబ్దంలో ఆ
మొత్తం బైబిల్ని లాటిన్ భాషలో తర్జుమా చేశాడు. క్రీస్తు 383 ఆ ప్రాంతంలో ఆ సమయంలో మొత్తం ఇబ్రిలో ఉన్నటువంటి పాత నిబంధన, గ్రీకులో ఉన్నటువంటి కొత్త నిబంధన కంప్లీట్ 66 పుస్తకాలు లాటిన్ భాషలో తర్జుమా చేశాడు. క్రీస్తు శకం 400 ముందు చూపించాడు. దాన్నే జెరోమ్ బైబిల్, వెల్గేట్ బైబిల్ అంటారు. అంటే పూర్వం ఈ బైబిల్ కూడా అక్షరాలు లేవు, పేపర్ లేనప్పుడు, అక్షరాలు లేనప్పుడు, పెన్నులు లేనప్పుడు, లిపి అన్నదే లేనప్పుడు మరి అందరూ దేవుడి కొరకు ఎలా జీవించారు? దేవుడు మాట్లాడితే ఎంత శ్రద్ధగా వినేవారు, ఎంత భయభక్తులతో ఉండేవారు. యోసేపు అద్భుతమైన జీవితం జీవించాడండి ఐగుప్తులో. యోసేపు ఒక యవనస్తుడిగా మంచి సాక్ష్యం పొందాడు. ఆ రోజుల్లో బైబిల్ ఉండడానికి, ఆ రోజు ఆయన పాస్టర్ గారు ఉన్నారా, పాస్టర్ గారు లేకపోయినా, బైబిల్ లేకపోయినా యోసేపు ఎలా జీవించాడు దేవుడి కొరకు. ఈ రోజు యవనస్తులకి సేవకులు ఎంత చెప్పినా అర్థం కావట్లే. పవిత్రంగా జీవించండి, పరిశుద్ధంగా జీవించండి, నీతిగా న్యాయంగా జీవించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడంటే లెక్క చూపలేదు. బైబిల్ చదవండి, బైబిల్ చదవండి అంటే చివరిలో బైబిల్నే చదవట్లే. బైబిల్ లేకపోయినా వాళ్ళ పుస్తకం చెప్పిన మాటలు చెవిలో పెట్టుకొని, అవి హృదయంలో పెట్టుకొని వాటి ప్రకారంగా దేవుడి నుండి బయటికి జీవించిన భక్తులు. అందుకేనండి దేశానికి అధికారులు అయ్యారు. ఇలా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. నా పిల్లలుగా మీకు చెప్తున్నా, 1456 గోటన్బర్గ్, జాన్ గోటన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టాడు. మొట్టమొదట అది చేసింది బైబిలే. ప్రింటింగ్ ప్రెస్ ప్రపంచంలో కనిపెట్టిన తర్వాత మొట్టమొదటి వచ్చే పుస్తకం బైబిల్. ఒక క్రైస్తవుడు కనిపెట్టింది అక్షరాంతరం, ప్రింటింగ్ ప్రెస్. ఈ ప్రింటింగ్ ప్రెస్ అందరూ వాడుకుంటున్నారు, కానీ క్రైస్తవులు అయితే అసహ్యం, బైబిల్ అంటే అసహ్యం వాళ్ళకి. ఓకే వీళ్ళరా, అక్కడి నుంచి ఇక్కడ మన తర్జుమాలు వచ్చేసాయి. జర్మనీలోకి లోదర్, మార్టిన్ లోదర్, తమిళలోకి ఇంకొక ఆయన, ఇంగ్లీష్లోకి జాన్ విక్లిఫ్ అండ్ విలియం టిండెల్, అండ్ తర్వాత ఇంకా జాన్ కింగ్ జేమ్స్, ఇలా రకరకాల బైబిళ్ళు ఇంగ్లీష్లోకి వచ్చాయి. ఇక మన తెలుగులో చూస్తే బెంజమిన్ సూల్, కెప్టెన్ జార్జ్ అన్నవాళ్ళు మొదట తెలుగులోకి బైబిల్ తర్జుమా చేయడానికి ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత విలియం కేరీ సక్సెస్ అయ్యారు మొత్తం తెలుగు భాష. ఈరోజు మన చేతిలో ఉన్న తెలుగు బైబిల్ విలియం కేరీ దైవాలు వచ్చింది. ఎక్కడో ఒక విదేశీయులు పుట్టినటువంటి వాడు మన దేశానికి వచ్చి మిషనరీగా ఉండి ఇక్కడ మన భాష నేర్చుకొని ఈ బైబిల్, ఈ ప్రపంచం, ఈ భారతదేశంలో అందరికీ ఈ బైబిల్ తెలిస్తే, ఈ భారతదేశ ప్రజలు ఈ బైబిల్ చదివితే, ఈ భారతదేశంలో ప్రజలందరి జీవితాలు బాగుంటాయి, వీళ్ళ కుటుంబాలు బాగుంటాయి, వీళ్ళ బ్రతుకులు బాగుంటాయి, వీళ్ళ ఆత్మ రక్షింపబడతారు అన్న ఉద్దేశంతో రాత్రి పగలు తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసి భార్య బిడ్డ చనిపోయినా లెక్క చేయకుండా బైబిల్ 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 తర్జుమా చేయాలని కాంకణ పడుతున్నట్టు భక్తులు. విలియం టిండెల్ ఇంగ్లీష్లోకి బైబిల్ తర్జుమా చేశాడని ఒక రాత్రికి, ఒక నెట్కి, ఒక స్తంభాన్ని కట్టి కాల్ చేశారండి బైబిల్ తర్జుమా చేసేందుకు. ఎంతోమంది ప్రాణాలు త్యాగాలు చేశారు, ఎంతోమంది ఆస్తులు త్యాగాలు చేశారు, ఎంతోమంది జీవితాలు త్యాగాలు చేశారు, కుటుంబాలే పక్కన పెట్టేశారు. ఈ రోజు వారానికి 2 రోజులు 3 రోజులు బైబిల్ పని ఉంది, దేవుడి పని ఉందంటే నా ఇంట్లో పనిపోతుంది, నా ఊరిలో పనిపోతుంది, నా జీవనాన్ని పనిపోతుంది అని మనం ఆలోచించిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఇలా దేవుడి కొరకు, దేవుడు మాట్లాడితే భయం. ఈ ప్రపంచానికి దేవుడి మాటలు అందించాలి, రాబోతున్న తరానికి దేవుడి మాటలు అందించాలి అంటే బైబిల్ ఈ లోపల ఉండాలి, బైబిల్ ప్రపంచంలో ఉండాలి. బైబిల్ ఏ దేశంలో ఉంటుందో, బైబిల్ ఏ ప్రాంతంలో ఉంటుందో, బైబిల్ ఏ ఇంట్లో ఉంటుందో, బైబిల్ ఎవరి హృదయంలో ఉంటుందో అక్కడ వెలిగే దేవుడు నమ్మకం. కాబట్టి అంతమంది అంత ప్రయాసపడి బైబిల్ మనం చేతులు తీసుకొచ్చారు. ఆ బైబిల్ మనం నేర్చుకోవడానికి ఇష్టపడతాం. కాబట్టి బైబిల్ నిర్లక్ష్యం చేయొద్దు, బైబిల్ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. నేర్చుకోవడానికి ఆసక్తి గల వారికి నేర్పడానికి ఇవాళ సేవకులు ఏర్పాటు చేశారు. పూర్వం రోజుల్లో ఒక బైబిల్ నేర్చుకోవడం అన్నీ నేర్పే సేవకులు లేరు, నేర్చుకోవడానికి చర్చిలు లేరు, పాస్టర్లు లేరు. ఈ రోజుకి ఆ ప్రాబ్లం ఉంది. ఇక జాన్కి నాకు సంబంధం ఉంది కనుక నేను రమ్మంటే ఇక్కడ రాగలిగాను. ఇదే నన్ను అడుగు రమ్మన్నారు అనుకో, నేను వెళ్తానా? ఇంకొక ఏరియాకి ఎక్కడికైనా బొబ్బుల్లో నాకు శ్రీకాకుళం రమ్మన్నారు అనుకో, నేను వెళ్తానా? నేను వెళ్ళాను.
బయట చెప్పగలను నేను, కానీ నా ఆరోగ్య పరిస్థితి, నా ఏజ్ పరిస్థితి నేను వెళ్ళలేను. జాన్కి నాకు ఉన్నటువంటి సంబంధ రిలేషన్ ఉంది కనుక, ఇక్కడ మా సిస్టర్ ఉన్నారు కనుక, ఇక్కడ నా బంధువర్గం ఉంది కనుక, ఇది నేను పుట్టినూరు కనుక, ఇక్కడ ఆల్రెడీ దేవుడి పరిచయం జరిగిన సేవకులు ఉన్నారు కనుక, దేవుడి కూడా ప్రయాసపడుతున్నారు కనుక, ఎక్కడికి వెళ్ళి నేను ఏమైనా నాకు ఉపకారం చేయగలిగితే, ఏమైనా నా మాట నేర్పించగలిగితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ నాకు అవకాశం దొరికింది తప్ప. అంటే ఎన్నో ప్రాంతాలు బైబిల్ నేర్చుకుందామని నాకు ఉన్నాయి, నేర్పించే సేవకులు లేరు. కొంతమందికి నేర్చుకోవాలని ఉన్నా వాళ్ళకి నేర్పిద్దామని వాళ్ళ సేవకులుగా మనసు రావటం పెట్టి వీడు ఇప్పుడే నమ్మట్లేదు, వీడికి 4 మాటలు నేర్పితే అసలు భూమి మీద నిలబడతాడు. వీడు నా సంఘంలో ఉండడే ఉండడు, నా సంఘంలో నాకు ఆత్మ పడిపోతుంది. అందరూ మళ్ళీ వేరే సంఘాలు భయం వస్తుంది కొంత ప్రవర్తన చూసి. అంటే వాటిని నేర్చుకోనికన్నా సాధారణంగా తంత్రాలు ఇవన్నీ కూడా. నేను వాటిని నేర్చుకుంటుంది నా బ్రతుకు మార్చుకోవడానికి, నేను వాటిని నేర్చుకుంటుంది నా జీవితాన్ని కట్టుకోవడానికి, నేను వాటిని నేర్చుకుంటున్న సారథ్య సంఘాన్ని ఉపయోగపడడానికి, ప్రభుత్వానికి సాక్షిగా జీవించడానికి, నేను వాటిని నేర్చుకుంటున్న నా సంఘకానికి సహకారంగా ఉండడానికి, నేను వాటిని నేర్చుకుంటాను నా సంఘకాలు సాపేక్షమనిచ్చి నేను చేస్తాను. చెప్పుడు స్టాండ్ ఉంటాను. మీకు తెలుసా ఎప్పుడో సహవాసం తెలుసా మీకు? భక్తి సహవాసం తెలుసా మీకు? ఎప్పుడో చూసారా? ఎప్పుడో సహవాసంలో అయ్యే పెద్ద పెద్ద ఆఫీసులు వాళ్ళు చూడండి, అందరూ వైట్ డ్రెస్ వేసుకుంటారు. ఎప్పుడో సమావేశాల్లో చెప్పులు స్టాండ్లో ఉంటారు. వాళ్ళు చెప్పులు వచ్చిన వాళ్ళు చెప్పులు అందరూ చెప్పులు తీసుకొని ఆ స్టాండ్లో పెట్టి అటు మళ్ళీ వెళ్ళిపోతే ఆ చెప్పులను తీసిచ్చి మరి స్టాండ్. బయట చూస్తే వాళ్ళు డాక్టర్లు, లాయర్లు, యాక్టర్లు, పెద్ద పెద్ద ఒక ఉన్నత హోదాలు ఉన్నటువంటి వాళ్ళు, కార్లు వస్తారు, పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉన్న వాళ్ళు, అలాంటి ఒక స్టేటస్ ఉన్నవాళ్ళు సమాజంలో చెప్పులు స్టాండ్ దగ్గర ఉంటారా? వాటికి తెలుసు కనుక చెప్పుడు స్టాండ్లో ఉన్నారు. అదే వాటికి తెలియదు అయితే చెప్పుడు స్టాండ్. దేవుడి మందిరం దగ్గర ఏ పని చేసినా, దేవుడి సేవకులతో కలిసి ఏ పని చేసినా, సార్వత్రిక సంఘంలో యేసు క్రీస్తు గురించి, యేసు ప్రభు గురించి ఏ పని చేసినా నాకు బ్లెస్సింగే. వాటికి తెలుసుకుంటారు మనసులో. ప్రసంగం చేయగల వాక్యం నాలో ఉంటే నా జీవితాన్ని పట్టుకుంటాను, వాక్యం నాలో ఉంటే ఇతను స్వాత ప్రకటిస్తాను, ధైర్యంగా చేసుకోవడం నా దేవుడే చెప్తాను. లేకపోతే బైబిల్ కనబడుతున్న బైబిల్ దాచేయడం, సజ్జులు పెట్టడం, జేబులో పెట్టడం, చిన్న బైబిల్ కొడుకుని పాకెట్లో పెట్టడం, మరి బైబిల్ ఎందుకు సెలవులని వెళ్ళిపోవడం, ఎందుకు దేవుడు నమ్ముకోవడం ఎవరు తెలిసిపోతామో అని. ఇలాంటి క్రైస్తులు కూడా ఉన్నారు. కారణం వాక్యం తెలియకపోవడం అంతే. ఇది మీకు బైబిల్ ఆవిర్భావం అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు నేను సబ్జెక్టులకు వెళ్ళి ఇంకొక సబ్జెక్టులకు వెళ్తాను. మీకు ముందు మెంటల్గా ప్రిపేర్ చేశాను. అంటే వాక్యం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వాక్యం నేర్చుకోవాలి. మనం రక్షణ పడ్డాం కనుక రక్షణ ఒకటే కాదు, రక్షణతో పాటు మన పరిచయం కూడా ఉండాలి. వాక్యం నేర్చుకోవాలి. ఏ పరిచయం చేయాలన్నా మన ప్రవర్తనలో మార్పు రావాలి. కాబట్టి మనం ఈ బైబిల్ తాలూకు ఇంపార్టెన్స్ గమనించాలి. అది ఏ రకంగా పుట్టింది, ఏ రకంగా మన చేతికి బైబిల్ వచ్చింది, ఎంత విలువైంది, ఈ రోజు బైబిల్ చదివి ఎంతమంది బ్రతుకులు మారాయి, ఎంతమంది ఉన్నత స్థితికి వెళ్ళారు, ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు బైబిల్ చదివి. ఈ విషయాలన్నీ కూడా మనం ఇంకా మీకు చాలా విషయాలు తెలుసు. దీన్ని కోట్ చేసుకోండి. మీకు ఒక మాట, ఒక ఉదాహరణ చెప్పాను నేను అంతే, ఒక అవగాహన ఇది కల్పించాను అంతే ఇంతవరకు. కాబట్టి ఇప్పుడు మీరు కొద్దిగా వాటర్ బ్రేక్, కొద్దిగా మంచినీళ్ళు ఏదైనా కొద్దిగా తీసుకోవడం, లేదా 5 నిమిషాలు ఈ లోపల ఒక పళ్ళ విచారణ ఎవరైనా పాడితే 5 నిమిషాల్లో మరలా మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. నేను చెప్పాలనుకున్న సబ్జెక్టు నేను చెప్తాను. కాబట్టి కొద్ది మైండ్ మీరు రిలీజ్ చేసుకోండి. ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు, ఇది పెద్ద ఇబ్బంది ఏమి. బైబిల్ అందరికీ వస్తుంది, చదువు లేని వాళ్ళు కూడా బైబిల్ వస్తుంది, భయపడకండి. సింపుల్గా చదువుకున్న కూడా బైబిల్ వస్తుంది, ఏం పర్వాలేదు. 7వ తరగతి 2 సార్లు చదివాను నేను, ఇదే జాబ్ హై స్కూల్లో. మొదటిసారి పాస్ అవ్వాలనుకున్నాను. ఇక నా జీవితంలో ఎందుకు పనికిరాని అనుకున్నాను నేను, కానీ వాళ్ళ జీవితం పనికొచ్చే పాత్రలను వాడుకుంటున్నారు. కానీ మీరు కూడా వాడబడతారు. మీరు భయపడకలేదు. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా మీ ప్రవర్తన మీ సమర్పణ మీద ఆధారపడి ఉంటుంది. మీ సమర్పణ, నేను వాక్యం నేర్చుకోవాలి, నేర్చుకుంటానని అన్న సమర్పణలో మీరు దేవుని దగ్గర అంకితం అయిపోతే అద్భుతంగా దేవుడు మీకు పరిశుద్ధాత్మ సాయం ద్వారా వాక్యం నేర్పిస్తారు. మీరు భయపడని పని మాత్రం ఏమీ లేదు.
ఈజీగా వస్తుంది. నేర్పించడానికి సేవకులు మరి నేను మేమందరూ కూడా సహకారులు ఉన్నాం కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అడుగుతుండండి. మీకు ఏ విషయంలో ఎలా నేర్పించాలో ఆ రీతిగా నేర్పించడానికి మేము ప్రిపేర్ అవుతాం. బోర్డు కూడా వాడతాం, బోర్డు జ్ఞాపకం సహా చెప్తాం. అసలు బైబిల్ నేర్చుకుంటే సులువుగా 3 పద్ధతులు ఉన్నాయి. ఆ ఏంటో చెప్తాను బ్రేక్ అయిన తర్వాత. ఈ లోపల మీరు బ్రేక్ తీసుకుని దేవుడి మాట దీవించిన కాక ఆమేన్. థ్యాంక్ యూ సార్. మంచిది పిల్లరా, ఇంతవరకు అరగంట సేపు ఉన్నారు కాబట్టి ఎవరైనా వాటర్ తాగడం